పేరు తరంగిణి. మాది గుంటూరు జిల్లా దుర్గి గ్రామం. దుర్గిలో శిల్పకళలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శిల్పాలు ఎలా తయారు చేస్తారు, ఎందుకు ప్రసిద్ధి చెందింది అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. శిలను శిల్పంగా మార్చే కళాకారులున్న ఊరిది. దేవుడు మనిషిని సృష్టిస్తే ఆ దేవుడికే అందమైన రూపాన్నిస్తారు ఇక్కడి కళాకారులు. రాముడు, కృష్ణుడు, శివుడు, వెంకటేశ్వరుడు, బుద్ధుడు, దుర్గామాత ఇలా ఏ దేవుడికైనా ప్రాణం పోస్తారు. రాయికి రూపమిచ్చే అపర చక్కన్నులున్న గుంటూరు జిల్లా దుర్గి ఈ వారం మా ఊరు. వేణువూదే నందగోపాలుడు, శేషతల్పంపై శ్రీ మహావిష్ణువు, లింగ రూపంలో పరమశివుడు. ఏ దేవుడికైనా ఏ ఆకారానికైనా ఇక్కడి శిల్పుల చేతిలో జీవం వస్తుంది. దేవతామూర్తులే కాదు, అందమైన పల్లెపడుచు, బిడ్డకు పాలిచ్చే తల్లి లాంటి విగ్రహాలకు ప్రాణం పోసినట్టు రూపాన్నిస్తారు ఇక్కడి అపర బ్రహ్మలు. గుంటూరు జిల్లాలో ఉంది. ఇక్కడ తయారయ్యే విగ్రహాలు మన రాష్ట్రానికే పరిమితం కాలేదు, దేశ విదేశాలకు ఎగుమతి అవుతూ ఈ ప్రాంతానికి గుర్తింపు తెచ్చాయి. పేపర్ వెయిట్ల అంగుళం సైజున్న చిన్న కళాఖండాల నుంచి 6 అడుగుల దేవతామూర్తుల విగ్రహాల వరకు అన్నింటినీ ఇక్కడి శిల్పులు చెక్కుతారు. ఆంజనేయుడు, నంది, వినాయకుడు, సరస్వతి ఇలా ఏ రూపమైనా అందంగా రూపుదిద్దుకుంటుంది. దుర్గి శిల్పకళకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. 12వ శతాబ్దంలోనే ఇక్కడ శిల్పకళ మొదలైంది. ఆచార్య నాగార్జునుడు నివసించిన పెందోట నుంచి ద్వారకాపురికి శిల్పులు వచ్చారు. శత్రువుల దాడిలో ద్వారకాపురి ధ్వంసమైంది. దీంతో అక్కడి నుంచి కొందరు శిల్పకారులు దుర్గికి వలస వచ్చారని చరిత్ర చెబుతోంది. ఇప్పుడు మనం దుర్గిలోని నాగార్జున శిల్పకళాక్షేత్రం దగ్గర ఉన్నాము. సీతారామయ్య గారి దగ్గర అసలు ఈ క్షేత్రం ఎలా ఏర్పడింది దాని గురించి మనం తెలుసుకుందాం. నమస్తే సీతారామయ్య గారు. సీతారామయ్య గారు, మన దుర్గికి ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పండి. క్రీస్తుపూర్వం 11వ శతాబ్దంలో నాగార్జునుడి పరిపాలన అక్కడ కొండ మీద చేసిన శిల్పులు ఇక్కడికి చేరారు. అప్పటికి 300 కుటుంబాలు ఇక్కడ చేరి దుర్గాదేవిని గుడి స్థాపించుకొని అప్పటి నుంచే దుర్గి గ్రామం అని నామకరణం పెట్టి ఇక్కడికి దుర్గి చేరారు. అందుకని ఈ గ్రామం దుర్గి గ్రామం అని పేరు వచ్చింది. శాతవాహనుల నాటి శిల్ప నైపుణ్యం ఇక్కడి శిల్పాల్లో కనిపిస్తుంది. గుంటూరు జిల్లాలోని కొన్ని దేవాలయాల్లో అమరావతి, నాగార్జున కొండలలోని శిల్పాలు దుర్గి కళాకారుల ప్రతిభే. దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ కళ అంతరించిపోకుండా చూడ్డానికి 1962లో ప్రభుత్వ శిల్పకళా శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అప్పటికే దుర్గిలో శిల్పకళ అంతరించే దశకు చేరుకుంది. ట్రైనింగ్ సెంటర్ వచ్చాక మళ్లీ శిల్పకళకు ఆదరణ పెరిగింది. ఇక్కడ శిల్పకళాక్షేత్రం ఎలా ఏర్పడింది, ఇక్కడ ఏర్పడిన శిల్పాలు ఎక్కడెక్కడికి పంపిస్తున్నారు చెప్పండి. ఇక్కడికి ఆ కొండ నాగార్జున పరిపాలన అయిపోయిన తర్వాత దుర్గి చేరారు. ఇక్కడ దుర్గి చేరిన తర్వాత ఇక్కడ శిల్పులు స్థేనగతిలో ఉన్నప్పుడు ఒక పార్లమెంటు మెంబరు నాగార్జున కొండలో శాసన ద్వారాలు చూస్తే ఇక్కడ దుర్గిలో ఉన్నట్లు గుర్తించి దుర్గి వచ్చిన తర్వాత 1962లో మళ్ళీ స్థాపించారు. 62 నుంచి ఇప్పటిదాకా ట్రైనింగ్ సెంటర్ జరిగింది. తర్వాత సొసైటీ ఉంది ఇక్కడ. దీని వల్ల అప్పటికి ఈ ట్రైనింగ్ సెంటర్ పెట్టినప్పటికీ 3 కుటుంబాలు ఉండేవి. మళ్ళీ ఇప్పుడు 100 మంది శిల్పులు తయారయ్యి దినదిన అభివృద్ధి చెందుతుంది. మరి విదేశాలకు కూడా వెళ్ళిపోతున్నాయి శిల్పాలు. మన భారత అఖండంలో కూడా మన లిస్టులో ఉంది మన దుర్గి గ్రామం. శిల్పాలు దుర్గి అనగానే శిల్పాలని గుర్తుకొస్తాయి. మన దేశం ఇతర దేశాలలో కూడా కళాభిమానులందరికీ గుర్తుండేది దుర్గిలో శిల్పం అంటే దుర్గిలో ఉంటుందని, రాతితో తయారు చేసే శిల్పాలు దుర్గిలో ఉంటాయనేది అది అందరికీ తెలిసినదే. ఆచార్య నాగార్జునుడి పేరుతో ట్రైనింగ్ సెంటర్ నడుస్తోంది. ఇక్కడ 1962 తర్వాత కళాకారుల సంఖ్య పెరిగింది. అప్పట్లో శిక్షణ తీసుకునే వారికి పరిశ్రమల శాఖ నెలకు 100 రూపాయల స్టైఫండ్ కూడా ఇచ్చేది. ఈ ప్రోత్సాహం వల్లే దుర్గిలో ఇంకా ఈ కళ బతికుంది. ఒక చరిత్ర ఉంది. ఇక్కడికి వలస వచ్చిన నాటి కళాకారులు శత్రువుల నుంచి ప్రమాదం రాకుండా కాపాడుతుందని దుర్గామాత ఆలయాన్ని నిర్మించుకున్నారు. అప్పటి నుంచే ఈ ఊరికి దుర్గి అనే పేరు వచ్చిందని ఇక్కడి ప్రజలు చెబుతారు. ఇప్పుడు మనం దుర్గాదేవి ఆలయంలో ఉన్నాం. ఈ గుడి ఎలా ప్రసిద్ధి చెందింది, ఎలా కట్టారు అన్న విషయం గురించి మా ఊరి రైతు మల్లన్నని అడిగి తెలుసుకుందాం. మల్లయ్య, ఈ గుడి ఎప్పుడు కట్టారు, ఎలా ప్రసిద్ధి చెందింది చెప్పు.
జరుగుతూ ఉంటుంది. వీళ్లు చెక్కిన ఎన్నో అందమైన శిల్పాలు దేశ విదేశాలకు ఎగుమతవుతున్నాయి. అనేక ప్రాంతాల నుంచి విగ్రహాలకు ఆర్డర్లొస్తుంటాయి. కొత్తగా నిర్మించే ఆలయాల్లో ప్రతిష్ఠించేందుకు పాత ఆలయాల్లో విగ్రహాలను మార్చడానికి ఇక్కడి నుంచే తీసుకెళ్తుంటారు. దుర్గిలో చెక్కే శిల్పాలు ఎక్కువగా శుద్ధరాయితో తయారవుతాయి. ఈ రాయి ఇక్కడి క్వారీల్లో దొరుకుతుంది. మెత్తగా ఉండి విగ్రహాలను చెక్కడానికి వీలుగా ఉంటుంది. ఏ కళ ఎదగాలన్నా అందుకు సంబంధించిన వనరులు అందుబాటులో ఉండాలి. సాఫ్ట్ స్టోన్ గా పిలిచే శుద్ధరాయి ఈ ప్రాంతంలో బాగా దొరుకుతుంది. అందుకే శిల్పకారులు ఇక్కడ స్థిరపడ్డారు. శిల్పాలు తయారు చేయడానికి చాలా రోజులు పడుతుంది, చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలా శిల్పాలు తయారు చేసినందుకు వాళ్ళకు కూలీ ఎలా ఇస్తున్నారు, కాంట్రాక్ట్ రూపంలో అయితే ఎంత డబ్బులు వస్తున్నాయి, అవన్నీ కూడా ఇక్కడ వీరబ్రహ్మచారిని అడిగి తెలుసుకుందాం. వీరబ్రహ్మచారి, ఇక్కడ శిల్పాలు తయారు చేసినందుకు ఎంత కూలీ ఇస్తున్నారు, కాంట్రాక్ట్ రూపంలో అయితే మీకు ఎలా డబ్బులు మిగులుతున్నాయి? కూలీ అంటే ఈ శిల్పాల పనికి వచ్చేసరికి కూలీకి ఎవరు రారండి. ఎక్కువ దరిదాపుగా కాంట్రాక్ట్ ఒప్పుకొని చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక 3 ఫీట్ల విగ్రహం వచ్చేసి 3000 అట్లా ఒప్పుకుంటామండి. ఆ ఒప్పుకున్నప్పుడు దాన్ని మధ్యలో డెలికేట్ అయ్యి పోయే అవకాశాలు ఉంటాయి. అయితే అది పూర్తి అయ్యేసరికి అయినాక నమ్మకం తక్కువ అండి. అది పూర్తి అయితే 3000 దాకా వస్తాయండి. దాంట్లో రాయి ఖర్చు, ఈ మరి పెయింటింగ్ ఖర్చు ఇవన్నీ పోతాయండి. అవి పోయేసరికల్లా ఒక 2000 ఎకరంగా వస్తాయండి మాకు. ఆ విగ్రహం వచ్చేసి ఒక 10 రోజులు పడుతుంది. అయితే మాకు కూలి లెక్క వేసుకుంటే మటుకు రోజుకు 200, 300 అట్లా పడతామే కానీ కాంట్రాక్ట్ అని పేరే కానీ పెద్దగా ఏమి ఉండవండి. దుర్గిలో శిల్పాలు చెక్కడం మొదలైనప్పటి నుంచి ఇదే రాయిని ఉపయోగించారు. ఈ మధ్యే కస్టమర్ల నుంచి గ్రానైట్ విగ్రహాలకు ఆర్డర్లొస్తున్నాయి. దీంతో గ్రానైట్ వాడకం మొదలైంది. సాఫ్ట్ స్టోన్ తో పోలిస్తే గ్రానైట్ తో విగ్రహాన్ని చెక్కడం కాస్త కష్టమైన పనే. పైగా గ్రానైట్ రేటు కూడా ఎక్కువే. అందుకే ఎక్కువగా సాఫ్ట్ స్టోన్ తోనే శిల్పాలు చెక్కుతారు. గ్రానైట్ తో దుర్గి శిల్పులు చెక్కే శిల్పాల్లో జీవకళ కనిపిస్తుంది. శిల్పాలు చెక్కిన తర్వాత వాటిపై చెక్కే లైనింగ్ తో ప్రత్యేక ఆకర్షణ వస్తుంది. ఫోటో చూపిస్తే చాలు అందులో ఉన్నట్టు అందమైన రూపాన్ని చెక్కడంలో దుర్గి శిల్పులకు చేయి తిరిగిపోయింది. శిల్పాలు చెక్కడం అద్భుతమైన కళ. ఇందులో 4 దశలుంటాయి. ముందుగా క్వారీలో కావలసిన సైజు రాయిని ఆర్డర్ చేస్తారు. కొలతల ప్రకారం ఆ రాయిపై మార్కింగ్ చేస్తారు. మార్కింగ్ తర్వాత మెషిన్తో కట్ చేసి ఉలితో విగ్రహానికి రూపం తెస్తారు. ఆ తరువాత తుది మెరుగులు దిద్ది అవసరమైన రంగులు అద్దుతారు. ఎప్పటికప్పుడు అందుబాటులోకొచ్చే ఆధునిక పరికరాలతో పనిలో వేగాన్ని పెంచుకున్నారు ఇక్కడి శిల్పులు. ఒకప్పటి శిల్పులు శిల్పాన్ని చెక్కడానికి తగిన శిలను వెతికేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఆర్డర్ ఇస్తే చాలు, సాఫ్ట్ స్టోన్, గ్రానైట్ ఏదైనా సరే క్వారీల్లోనే కావలసిన సైజులో కట్ చేసి ఇస్తున్నారు. ఎన్ని రోజుల్లో ఒక శిల్పం చెక్కుతారనేది విగ్రహం ఆకారం, రూపాన్ని బట్టి ఉంటుంది. విగ్రహంపై చెక్కాల్సిన నగిషీలు, వంపులు కూడా టైం తీసుకుంటాయి. కొత్త మెషిన్ల వల్ల శిల్పులకు పనిభారం తగ్గింది. కటింగ్, డ్రిల్లింగ్ లాంటి పనుల కోసం మెషిన్లనే వాడుతున్నారు. దీంతో గతంలో నెల రోజులు పట్టే విగ్రహం ఇప్పుడు 15 రోజుల్లోనే తయారవుతోంది. గ్రానైట్ రాళ్లతోటి రాజు నంది విగ్రహాలు చాలా బాగా చెక్కుతాడు. అతన్ని అడిగి ఎలా చెక్కుతాడు అని తెలుసుకుందాం రండి. ఈ నంది విగ్రహాన్ని ఎలా చెక్కుతావు, ఎన్నాళ్ళు చెక్కుతావు, చెక్కిన తర్వాత ఎక్కడికి పంపిస్తావు? ఈ నంది ఇది ఫుల్ గ్రానైట్. ఇది ఇంతకుముందు నెలన్నర పట్టేది. ఇప్పుడు మిషన్లు వచ్చినానికి తొందరగా ఫాస్ట్ అవుతుంది. కనీసం 15 రోజులలో చాలా ఈజీగా చేసుకుంటున్నాం. ఈ సుమారు ఇక్కడ మన హైదరాబాద్కి, బెంగళూరుకి ఎక్కడంటే అక్కడ పంపిస్తుంటాం. వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ ఆర్డర్లు ఇవ్వండి, మాకు ఈ టైంకి ఇచ్చండి, ఇవన్నీ చాలా ఈజీగా అయిపోతుంది పని. ఇది ఫుల్ గ్రానైట్. ఇది మాల మెత్తరాయి, శుద్ధరాయి లాంటివి ఏం కాదు. ఇవి చాలా ఫుల్ కాస్ట్. ఇది చాలా నంబర్ 1 ఉంటుంది రాయి. ఇది బాగా విధంగా ఆల్ ఇండియాలో మొత్తం నంబర్ 1 అయింది రాయి. ఇది మహాబలిపురం ఇలాంటి మళ్ళీ ఎన్నో శిల్పాలు చెక్కుతుంటారు. నేను ఈ దాదాపు ఈ శిల్పాన్ని చేయడం దగ్గర 14 సంవత్సరాలు చూసినాను. ఇన్ని సర్వీసుల్లో నేను చూసినాను. అని నంబర్ 1 రాయి అంటే ఇది ఒకటే. శిల్పానికి ఉపయోగించే రాయి ఆకారాన్ని బట్టి రేటును నిర్ణయిస్తారు. అందులో ఉండే శ్రమను కూడా కళాకారులు లెక్కలోకి తీసుకుంటారు.
ఇక్కడ తయారైన శిల్పాలు రాష్ట్రంలోని ప్రభుత్వ క్రాఫ్ట్ డెవలప్మెంట్ సొసైటీలకు పంపిస్తారు. మరికొన్ని ప్రైవేట్ అవసరాలకు తీసుకుంటారు. అలంకరణ అవసరాల కోసం రకరకాల జంతువుల రూపాల్లోనూ విగ్రహాలను చెక్కుతారు. దుర్గిలో ప్రైవేట్ శిల్పకళా కేంద్రాలున్నాయి. 1962లో ఏర్పాటైన ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకున్న కొందరు కళాకారులు శిల్పకళనే ఉపాధిగా మార్చుకున్నారు. ప్రైవేట్ ట్రైనింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసి ఊరి యువకులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఒకవైపు ట్రైనింగ్ తీసుకుంటూనే బయట నుంచి వచ్చే ఆర్డర్లకు శిల్పాలు చెక్కుతుంటారు ఇక్కడి కళాకారులు. నాగార్జున శిల్ప కళాశాల గవర్నమెంట్ వాళ్ళు స్థాపించారు. ఇంకా ఇక్కడ కొన్ని ప్రైవేట్గా స్థాపించిన శిల్ప కళాశాలలు కూడా ఉన్నాయి. వెంకటేశ్వర శిల్ప కళాశాలలోకి వెళ్ళి అక్కడ శిల్పాలు ఎలా తయారు చేస్తారు, ఎక్కడెక్కడికి పంపిస్తారో తెలుసుకుందాం. గురు బ్రహ్మచారి, మీది ప్రైవేట్ కళాశాల కదా, ఇక్కడ ఎలా తయారు చేస్తారు, ఎక్కడెక్కడికి పంపిస్తారు? మేము లోకల్ ఇంతకుముందు గవర్నమెంట్ సెంటర్ చేసేవాళ్ళండి. ఈశ్వర విశ్వమాచారి గారు అని ఉన్నారు. ఆయన కొన్నాళ్ళు ట్రైనింగ్ సెంటర్ అయిపోయినాక ఆయన చనిపోవడం జరిగింది. చనిపోయినాక మేము బయటకు వచ్చేసాం. బయటకు వచ్చి ఏరే ప్రైవేట్కి షాప్ పెట్టుకొని మేము లోకల్ ఆర్డర్స్ కొన్ని గవర్నమెంట్, లేపాక్షి, గుంటూరు, విజయవాడ, హైదరాబాదు చేస్తుంటాం. అవార్డు కూడా చేస్తుంటాం. చేసినాక వాళ్ళు ఎక్స్పోర్ట్ పంపించుకుంటారు. హైదరాబాద్ పంపించగానే ఎక్స్పోర్ట్ పంపిస్తారు. ఆ తర్వాత మేము 5 అడుగులు కానీ 12 అడుగులు కానీ అలా చేస్తుంటాం. ఆ 12 అడుగులు ఇక్కడ మార్చాల సెంటర్ ఉందండి, రాయవరం సెంటర్, ఆంజనేయ స్వామి 12 ఫీట్లు ఉంది. అక్కడ ఒకటి చేసాం. మరి నల్గొండ జిల్లా ఒకటి చేసాం. ప్రభుత్వ ట్రైనింగ్ సెంటర్లో తొలి గురువు ఈశ్వర భిక్షమాచారి. వందల మందిని శిల్పకారులుగా తీర్చిదిద్దారాయన. అప్పటి ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, టి అంజయ్య దుర్గి శిల్పుల నైపుణ్యాన్ని గుర్తించారు. స్వయంగా ఇక్కడికి వచ్చి భిక్షమాచారిని సన్మానించారు. దుర్గి శిల్పకారుల శిల్పకళ పేరు ఖండాలు దాటిపోయింది. తమ ప్రాంతంలో ఇంత గొప్ప కళాకారులు ఉన్నందుకు ఇక్కడి వాళ్లంతా గర్వపడుతుంటారు. దుర్గిలో ఉన్న శిల్పాల గురించి అడిగి తెలుసుకున్నాం కదా. ఇక్కడ కాలేజీ విద్యార్థులకి శిల్పకళల గురించి ఎలా చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న భరత్ని అడిగి తెలుసుకుందాం. భరత్, మీకు శిల్పకళల గురించి, శిల్పాల గురించి ఏం చెప్తారు? మన ఊరు దుర్గి శిల్పాలకి చాలా ఫేమస్. ఇక్కడ తయారు చేసిన శిల్పాలని అదర్ కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేయటం కానీ, మన కంట్రీలోనే డిఫరెంట్ స్టేట్స్కి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయటం. ఎటువంటి పెద్ద విగ్రహం అయినా, ఎన్ని అడుగులైనా సరే మన శిల్పకళాకారులు ఎంత ఇదిగా అయినా ఈజీగా తయారు చేస్తారు. వాళ్ళకి కావాల్సిన ఒక జస్ట్ ఫోటోగ్రఫీ వాళ్ళకి చూపిస్తే చాలు, దానికి సంబంధించిన మొత్తం బొమ్మ ఎంతో నీట్గా, ఇంకా ఫోటో కన్నా ఇదిగా తయారు చేసే నైపుణ్యం మన శిల్పకళలకు ఉంది. ఇక్కడ మాకు ప్రతి ఆదివారం వీకెండ్లో మాకు అక్కడ శిల్పకళలు తయారు చేసే దాటికి తీసుకెళ్ళి అక్కడ మొత్తం వాటి గురించి ఎట్లా తయారు చేస్తారు, వాటి ఇది మొత్తం మాకు చెబుతారు. ఇంక ఈ విధంగా మేము తెలుసుకుంటూ ఉంటాం మన శిల్పి. ఈ ఊరి కళాభిమానులు తమ ముందు తరాలకు కళపై ఆసక్తిని పెంచుతున్నారు. ఇక్కడి స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు శిల్పకళ గొప్పతనాన్ని పాఠాలుగా నేర్పిస్తున్నారు. రకరకాల భంగిమల్లో తయారయ్యే ఇక్కడి విగ్రహాలు విదేశాలకు ఎగుమతి అవుతూ ఊరి గొప్పతనాన్ని చాటుతున్నాయి. దుర్గిలో ఉన్న శిల్ప కళాశాల గురించి, శిల్పాల గురించి అక్కడ యజమానులు అడిగాము, పనిచేసే వాళ్ళని అడిగాము. అయితే దాని గొప్పతనం గురించి ఇక్కడ స్కూల్లో చదువు చెప్తున్న వెంకటరెడ్డి సార్ని అడిగి తెలుసుకుందాం. దుర్గిలో ఉన్న శిల్పాల గురించి, శిల్పకళల గురించి అన్ని తెలుసుకున్నాం సార్. మీరేం చెప్తారు పిల్లలకి స్కూల్లో ఈ శిల్పకళల గురించి? అయితే మా దుర్గి గ్రామము 11వ శతాబ్దంలోనే ఇక్కడ స్థాపించబడింది, ఏర్పడిందని చెప్పేసి చెప్తారమ్మా. అయితే అప్పట్లో 300 మంది శిల్పకళలు తయారు చేసే కార్మికులు ఇక్కడికి వచ్చి ఒక దుర్గాదేవి ఆలయాన్ని నిర్మించుకొని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలో నివసిస్తూ ఉండేవాళ్ళమ్మా. అప్పట్లో శిల్పకళలకే బాగా ప్రాముఖ్యత ఉండేది, రాజులు దాన్ని ఆదరించేవాళ్ళు, బాగుండేది. కానీ ఇక్కడ రాను దానికి కొంత తగ్గడం వల్ల, దానివల్ల కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే మా దుర్గిలో తయారు చేసే శిల్పకళలోనే చూసామమ్మా, దాదాపుగా మన ఉన్న దేశాలలో కలిసి ఆల్మోస్ట్ ఒక 20 నుంచి 30 దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అలానే కాకుండా మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా
ఎంతోమంది ఈ శిల్పకళలో ఇక్కడికే ప్రత్యేకత అని వచ్చేసి కొంతమంది వచ్చి తీసుకొని ముందే ఆర్డర్ ఇవ్వడం, ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ గుళ్ళల్లో అది దైవ శిల్పాలు కావచ్చు, తర్వాత వేరే శిల్పాలు కావచ్చు, ఏ శిల్పాలకైనా సరే దుర్గి బాగా ప్రసిద్ధి చెందింది. దీన్ని 1962లో ప్రభుత్వం గుర్తించి ఈ శిల్పకళలకు ఒక శిల్పకళా కేంద్రం కావాలని ఆ శిల్పకళా కేంద్రాన్ని తయారు చేసి 1962 నుంచి ప్రత్యేకంగా ఒక సొసైటీని ఏర్పాటు చేసి ఆ సొసైటీకి ఒక ప్రెసిడెంట్ పెట్టి ఇక్కడ శిల్పకళలు తయారు చేయడం జరుగుతూ ఉందమ్మా. ప్రపంచంలో ఏ కళకు లేనంత జీవితకాలం శిల్పకళకు ఉంది. వేల ఏళ్ల నాటి శిల్పాలు ఇప్పటికీ జీవకళతో ఉండడం మనం చూస్తున్నాం. టెక్నాలజీ లేని కాలంలో దేవతలకు రూపాన్నిచ్చింది కూడా ఈ శిల్పకళే. అలాంటి చరిత్ర ఉన్న శిల్పకళను కాపాడుతున్న దుర్గి శిల్పకారులను అభినందించాలి. ఇదండి మా ఊరు దుర్గి శిల్పకళల వైభవం. దీని గురించి మనం ఇక్కడ శిల్పాలు తయారు చేస్తున్న కూలీల దగ్గర, ఇంకా యజమానుల దగ్గర వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాము. ఇంకా ఊర్లో వాళ్ళు కూడా వాటి గురించి మనకి తెలియజేశారు. అయితే ఇక్కడి నుంచి శిల్పాలు ప్రపంచంలోని అన్ని దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ కళకి చాలా ప్రాచుర్యం ఉంది. కానీ ప్రభుత్వ ప్రోత్సాహం తక్కువగా ఉండటం వల్ల ఇక్కడ ఉన్న శిల్పులు వారి యొక్క కళ అంతరించిపోతుందేమోనని భయపడుతున్నారు. కెమెరా పర్సన్ అంజితో తరంగిణి, V6 న్యూస్, దుర్గి, గుంటూరు జిల్లా.